సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కుటుంబాన్ని పోషించేవాడు పురుషుడని అందరం అనుకుంటూ ఉంటాం. ఇది తప్పుడు అభిప్రాయమని అనేక సర్వేలు తేల్చి చెప్పాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఇంకా అనేక వ్యవసాయ ఆధారిత పనుల ద్వారా స్త్రీలు సంపాదిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో అసంఘటిత రంగాలలో చిన్న చిన్న పనులు, ఉద్యోగాలు చేస్తూ ఇళ్లలో పనులు చేస్తూ స్త్రీలు సంపాదిస్తున్నారు. స్త్రీలు తాము సంపాదించే ఆదాయాన్ని 99% ఇంటి అవసరాల కోసమే ఖర్చు చేస్తారట. అదే పురుషులు అయితే తమ వ్యక్తిగత అవసరాల కోసం మొదట మిగుల్చుకొని మిగిలిన ఆదాయాన్ని ఇంటి కోసం ఇస్తారట. అందువల్ల కుటుంబ పోషణలో స్త్రీల ఆదాయం, వారి విలువ కట్టని శ్రమ ఎక్కువ శాతం ఉంటాయట. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు. నమస్కారం. ప్రతిరోజు పసందైన రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది. మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి శిరీష్ గారు గెస్ట్ గా వచ్చారు. శిరీష్ గారు ఏ వంటకాన్ని తయారు చేసి మనందరికీ చూపించబోతున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా శిరీష్ గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్కారం శిరీష్ గారు. నమస్తే అండి. సో ఎక్కడి నుంచి వచ్చారు? నేను సఫిల్గూడ నుంచి వచ్చాను. హైదరాబాద్ సఫిల్గూడ నుంచి వచ్చారు. ఓకే. సో ఈ రోజు మరి సకులందరికీ ఒక కొత్త వంటకాన్ని పరిచయం చేస్తాను. ఏంటా కొత్త వంటకం? మెక్సికన్ రైస్, మెక్సికన్ ఫ్రైడ్ రైస్. మెక్సికన్ ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ అంటేనే అందరికి చాలా ఇష్టమైన డిష్ అది. అందులో ఇప్పుడు మీరు మమ్మల్ని మెక్సికోకి తీసుకెళ్లిపోతున్నారు అనమాట. ఓకే. సో మెక్సికన్ ఫ్రైడ్ రైస్. ఓకే. సో మరి మెక్సికన్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? రైస్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, క్యారెట్, ఆలు, క్యాప్సికమ్, అజినమోటో, అల్లం వెల్లుల్లిపాయ పీసెస్, అలపినోస్, సాల్ట్, బీన్స్, ఆలివ్స్ అండ్ ఆయిల్. ఓకే శిరీష్ గారు, మెక్సికన్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు అన్ని చెప్పేశారు కదా. సో ఇప్పుడు మరి మెక్సికన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలని అందరూ సకులంతా ఎదురు చూస్తున్నారు, చెప్తారా? చాలా సింపుల్ అండి. ఫస్ట్ మనము ఇప్పుడు మెక్సికన్ ఫ్రైడ్ రైస్ కి నార్మల్ ఫ్రైడ్ రైస్ కి ఏంటి స్పెషల్ గా అందులో వాడేది? మెక్సికన్ ఫ్రైడ్ రైస్ లో మనం ఎక్కువ స్వీట్ కార్న్ ఎక్కువ యూజ్ చేస్తాం, ఇంకా ఆలివ్స్ అండ్ అలపినోస్. ఆలివ్స్ అండ్ అలపినోస్ వేస్తాం ఎక్కువ వేస్తాం. ఓకే. సో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తాం. స్వీట్ కార్న్ స్వీట్ గా టేస్టీగా ఉంటుంది. ఓకే. సో అయితే ఇప్పుడు చెప్తారా? చెప్తాను. ఒక పాన్ తీసుకుని స్టవ్ వెలిగించానా? స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే. కొంచెం వేడెక్కాక ఆయిల్ మనం అల్లం వెల్లుల్లిపాయ ఫ్రై చేసుకుందాం. ఓకే. అల్లం వెల్లుల్లిపాయ వేసాం. ఇప్పుడు మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చి మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది కదా, అప్పుడు మనం అన్ని వెజిటబుల్స్ వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకుందాం. అవునా? ఓకే. అసలు అల్లం వెల్లుల్లిపాయలోనే ఏదో మ్యాజిక్ ఉందండి. వేయగానే మంచి స్మెల్ వచ్చేస్తుంది. కొంచెం ఫ్రై అయితే అది బాగుంటుంది, ఇంకా ఆ స్మెల్ బాగుంటుంది. ఇంకా డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండు కలిపి పేస్ట్ చేస్తే ఒక్క టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. సెపరేట్ గా ఇట్లాగా ముక్కలు కట్ చేసి ఫ్రై చేస్తే మళ్ళీ అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ మనం అన్ని వెజిటబుల్స్ కొంచెం కొంచెం వేసుకొని మన క్వాంటిటీకి ఎంత కావాలంటే అంత అన్ని ఒక 2 minutes మనం నూడిల్స్కి ఎలా ఫ్రై చేసుకుంటాము అలా ఫ్రై అయితే చాలు, ఎక్కువ అక్కర్లేదు. అని ఈక్వల్ అమౌంట్స్. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ అల్లం వెల్లుల్లి ముక్కలు ఫ్రై చేశారు, ఆ తర్వాత బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా ఫ్రై చేశారు. ఎస్, క్యారెట్ కూడా. తర్వాత ఇప్పుడు కొంచెం క్యాప్సికమ్ తర్వాత బీన్స్, కొంచెం బీన్స్ వేస్తాం. స్వీట్ కార్న్ వేస్తాం. స్వీట్ కార్న్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు టేస్టీ అనిపిస్తుంది చాలా. ఇది బాయిల్ చేయాలంటే ఇది కూడా పచ్చిదే వేస్తాం? లేదు, మనకు దొరుకుతుంది కదా అలాగే, ప్యాకెట్లో దొరుకుతుంది. సో అలా. గ్రీన్ పీస్, తర్వాత స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ కూడా వేశారు. ఇప్పుడు కొంచెం అజినమోటో కొంచెం
జస్ట్ కొంచెం చాలు. లైక్ టేస్ట్ కోసం. సో బాగా ఫ్రై చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం మనకి ఎంత కావాలంటే అంత. ఇప్పుడు ఒక 2 minutes ఫ్రై చేసుకోవచ్చు. ఇది బాస్మతి రైస్. బాస్మతి రైస్ ముందే ఒకసారి బాయిల్ చేసుకొని పెట్టుకొని 1:1.5 ఇస్ బెటర్ బాస్మతి రైస్. 1:2 వేస్తే మళ్ళీ మామూలుగా అయిపోయి కొంచెం మెత్తబడి, ఎందుకంటే మనం తర్వాత మిక్స్ చేస్తాం కదా, సో దట్ మైట్ బి ఎ ప్రాబ్లమ్. సో 1:1.5 వేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకు కావాల్సినట్టు. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం బాగా. అల్పినట్స్ వేద్దాం ఫస్ట్, తర్వాత ఆలివ్స్ ఫర్ డెకరేషన్. బాగా మిక్స్ చేసుకున్నాము. ఇట్స్ ఆల్మోస్ట్ డన్, ఇంకా అయిపోయినట్టే. సో మనం ఆఫ్ చేసేస్తున్నాం, స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు ఆలివ్స్తో గార్నిష్ చేసుకుందాం. మెక్సికన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేయండి. చాలా కలర్ఫుల్ గా ఉందండి. సో టేస్ట్ చూసి చెప్తాను. చూస్తున్నారు కదండి, శిరీష్ గారు వేడివేడిగా మెక్సికన్ ఫ్రైడ్ రైస్ రెడీ చేసేసారు. మరి మెక్సికన్ ఫ్రైడ్ రైస్ ని రుచి చూడడానికి ముందు మెక్సికన్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మెక్సికన్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి రైస్, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, క్యాప్సికం ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, స్వీట్ కార్న్, పచ్చి బఠానీ, ఆలివ్స్, ఆల్పైన్స్, అజినోమోటో, ఉప్పు, బీన్స్, నూనె. మెక్సికన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొద్దిగా నూనె వేసి అల్లం వెల్లుల్లి ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి, ఆ తరువాత ఇందులో బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, బీన్స్, స్వీట్ కార్న్, పచ్చి బఠానీ, అజినోమోటో, ఉప్పు వేసి 5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి బాగా కలిపి, తరువాత ఆల్పినోస్ కూడా వేసి బాగా కలిపి 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఆలివ్స్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే మెక్సికన్ ఫ్రైడ్ రైస్ సిద్ధం. చూసారు కదండి, మెక్సికన్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసే టైం వచ్చింది. మెక్సికన్ ఫ్రైడ్ రైస్ ఎంత బాగుందంటే నాకు మాటలు రావట్లేదు, అంత బాగుంది. చాలా బాగుందండి. జస్ట్ మీరు ఎక్కడో టేస్ట్ చూసి దాని ప్రాసెస్ తెలుసుకుని చేశారంటే వంటలంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ నాకు అర్థమవుతుంది. సో మరి ఇంత చక్కటి ఒక డిఫరెంట్ వెరైటీ వంటకాన్ని తయారు చేసి మా సఖులందరికీ పరిచయం చేసినందుకు సఖీ వంటల సందడి తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా సఖులు, ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో శిరీష్ గారు మెక్సికన్ ఫ్రైడ్ రైస్ అనే ఒక వెరైటీ వంటకాన్ని తయారు చేసి మనందరికీ చూపించారు కదా. మరి ఇలాంటి రకరకాల విభిన్నమైన వంటకాలు మీకు కూడా చాలా తెలుసుంటాయి కదా. మరి మీరు కూడా సఖీ వంటల సందడి కార్యక్రమానికి వచ్చి మీకు తెలిసిన వంటకాలని మన సఖులందరికీ పరిచయం చేయాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 040-2355-6540. వెంటనే నెంబర్ కి డయల్ చేసి మన సఖీ వంటల సందడి కార్యక్రమం ద్వారా ఇలాంటి విభిన్నమైన వంటకాల్ని మన సఖులందరికీ పరిచయం చేయండి.